కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు ఆ క్షణానికి అని చెప్పినందుకు నిన్న కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టలేకపోయినాం. రేపు హైదరాబాద్లో తప్పకుండా పెడతా అని చెప్పిన ఆ మాట ప్రకారం ఇవాళ పెడతా ఉన్నాను. పదే పదే నేను కొన్ని మీడియా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? కౌశిక్ రెడ్డి సంజయ్ మీద దాడి చేసిరని పోతా ఉంది. ఫస్ట్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. బాజాబ్తు సంజయ్, ఇగో సంజయ్ అంటే మావాడేమంటుండే అంటే అరే నన్ను అనుకుంటారు జగిత్యాల సంజయ్ అన్నట్టు. సరే, జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. దీంతో పాటు మీకు ఒక చిన్న 1 మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న 3 మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. వెంకట్ ఫస్ట్ మీరు క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు నన్ను అక్కడ నూకుతుండో. ఆడ క్లియర్గా మీరు చూడొచ్చు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్గా చూడండి. అక్కడ ఏ విధంగా నా గల్ల పట్టుకొని మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నా ప్యాంట్లో చేయబెట్టి ఎట్లా గుంజుతుండో ఒక్కసారి మీరు చూడొచ్చు. శ్రీధర్ బాబు గారు చూడండి ఏలు పెట్టి ఎట్లా బెదిరిస్తుండో కూడా చూడొచ్చు. ఇక పోలీస్ మిత్రులు నన్ను ఏ విధంగా నెట్టేస్తారో, నేను ఏ విధంగా కింద పడుతానో ఒక్కసారి మీరు చూడొచ్చు. శ్రీధర్ బాబు గారి ఆదేశాలతో ఎట్లా నన్ను గుంజుకోబోతారో ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక్కసారి స్వయంగా చూడండి. మీరు ఆ వీడియో చూసిండ్రు కదా. ఇవాళ నేను అడిగిన తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్కి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడు, ఇవాళ నేను అడిగిన తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రివ్యూ మీటింగ్కి ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను ఆడికి పోయిందేదో ఉట్టిగా కూడా వాకిన్ కాలేదు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డిఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా ఈ రివ్యూ మీటింగ్ అటెండ్ కావాలని చెప్పి మమ్మల్ని పిలిస్తే మేము పోయినాం. నేను పోయినప్పుడు అడిగింది ఏందాడా, అసలు రైతులకి మీరు రైతు భరోసా వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. కేసీఆర్ గారు కేవలం మీకు 10,000 రూపాయలు బిచ్చమేసినట్టు ఇస్తా ఉన్నారు. నేను 15,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వారి 6 గ్యారెంటీలో పెట్టిర్రు. మీరు 1 రూపాయి మీరు ప్రభుత్వానికి వచ్చి సంవత్సరం 2 నెలలు అవుతుంది, కానీ మీరు 1 రూపాయి కూడా మీరు ఇప్పటిదాకా రైతు అకౌంట్లో డబ్బులు వేయలేదు అని నేను అడిగింది ఏమన్నా తప్పు ఉందా? అలా రెండోది ఏమడిగినా, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము 100% రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నాడు. రుణమాఫీ చెయ్యలేదు. కేవలం నా హుజరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉంటాయి. ఈ 106 గ్రామ పంచాయతీలో రైతులకి కేవలం
50% మాత్రమే రుణమాఫీ అయింది, ఇంకా 50% రుణమాఫీ కాలేదు. మమ్మల్ని కిందికి పోతే రైతులు అడుగుతా ఉన్నారు, రైతు బంధు రైతు భరోసా వేస్తామన్నాడు, వేయలేదు. రైతు రుణమాఫీ చేయలేదు. మరి రెండు ఖచ్చితంగా చేయండి అని నేను మా హుజురాబాద్ నియోజకవర్గ రైతాంగ పక్షాన మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన నేను అడిగింది ఏమైనా తప్పుందా ఇలా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్గా కేసీఆర్ గారు మొదలుపెట్టిండ్రు. సాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్లో ఇచ్చిండ్రు 18,500 కుటుంబాలకి. దీంట్లో డబ్బు మొత్తం కూడా బెనిఫిషరీస్ అకౌంట్లో క్రెడిట్ చేసిండ్రు. ఆ క్రెడిట్ చేసిన తర్వాత 13,000 మంది దాకేమో 100% తీసేసుకున్నారు. ఇంకొక 5,500 మంది వారికి వాళ్ళకి 50,000 నుంచి 5 లక్షల వరకు రెండో విడత రిలీజ్ చేయాలి. ఆ డబ్బు కూడా వాళ్ళ అకౌంట్లో ఉందని నేను అడిగింది ఏమైనా తప్పుందా? నేను ఇవి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తారు, ఇది వేదిక కాదు, ఇది అడగొద్దు అని. మరి నేను అడుగుతున్నా, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చెప్పిందే కదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దళిత బంధు ఉట్టి 10 లక్షల రూపాయలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా రేపు అధికారంకి వస్తాయని చెప్పింది మీరే కదా. మరి ఇవి నేను అడుగుతుంటే మీకు మింగుడు పడుతుందా? ఇవన్నీ నేను అడుగుతున్నా కదా, నా మీద దాడి చేయాలి ఎట్లయినా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితోని మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి, ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతూ ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? నేను లేచి నువ్వు ఏ పార్టీలోకి గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా వీడియో చూపిస్తా, తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, తప్పకుండా నేను ఇస్తా. ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా. ఏదైతే ఆయన మళ్ళా ప్లే చేయమ్మా ఒకసారి. మీరు విన్నారు కదా, గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద. ఏ పార్టీలకు గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ అంటాను. నేను స్పీకర్ గారికి కోరుతా ఉన్నాను, ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట. నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా. నేను ఏ పార్టీ మారలేదే, బాజాబ్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన, బాజాబ్తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా, బాజాబ్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతా ఉన్నాను. ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే. పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు. ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరినోడు పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు, మేము కాదు కదా. ఇలా బాజాబ్తు డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి. స్వయంగా అఫీషియల్ రివ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు